ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని జిందల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్లో చెత్తను విద్యుత్తుగా మార్చే సాంకేతిక ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కంట్రోల్ రూమ్లో అధికారులతోటి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు పవన్ కళ్యాణ్కు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని బహిరంగంగా తగలబెట్టేవారని, కానీ ఇప్పుడు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కోర్టు ఆదేశాల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమీక్షలో ఈ జిందాల్ ప్లాంట్లోనే సైంటిఫిక్ పద్ధతిలో ధ్వంసం చేస్తున్నామని వివరించారు. ఇదే పద్ధతిలో ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల నిషేధిత సిగరెట్లను కూడా ఇక్కడ కాల్చివేసినట్లుగా అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పేరుకుపోయిన వ్యర్థాల ప్రాసెసింగ్ విధానం, పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటుగా భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే మరిన్ని ప్లాంట్ల ప్రగతిపైన ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.